హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టోరీ టైల్ రివ్యూస్. హారర్ సినిమాలు అంటే చాలానే వస్తుంటాయి, కానీ కొన్ని సినిమాలు మాత్రం భయపెట్టడమే కాదు, మనసులో అసౌకర్యంగా కూడా కలిగిస్తాయి. ముఖ్యంగా థాయ్ హారర్ సినిమాల గురించి మాట్లాడితే వాళ్ళు జంప్స్కేర్స్ కంటే ఎక్కువగా ఫోక్లోర్, ఎమోషనల్ డ్రామా, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ కలిపి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. అలాంటి మరో థాయ్ హారర్ మూవీ ఈ మధ్యనే ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ వచ్చింది గైస్. ఇది 2025 వచ్చింది. మూవీ నేమ్ వచ్చేసి హోస్ట్. అందరి దృష్టిని ఆకర్షిస్తుంది గైస్. సో ఒక రిమోట్ ఐలాండ్ మీద ఉన్న అమ్మాయిలు, రీఫార్మ్ స్కూల్, అక్కడ జరుగుతున్న బుల్లింగ్, దాని వెనకాల దాగి ఉన్న భయంకరమైన ఆత్మ, అసలు హీరోయిన్ బాధితురాలా లేక ఈ భయంకరమైన సంఘటనలకి కారణమా అనే కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? నిజంగానే హారర్ ఫ్యాన్స్కి మిస్ కాకూడని సినిమానా లేక మరో సాధారణ మూవీనా అనేది మనం ఈ వీడియోలో ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా హాస్ట్ మూవీ గురించి క్లియర్ అండ్ ఆథెంటిక్గా మాట్లాడుకుందాం గైస్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. ఇది మనకి థాయ్ లాంగ్వేజ్లో మాత్రమే అవైలబుల్ ఉంది గైస్. థాయ్, స్పానిష్ అండ్ ఇంగ్లీష్లో ఉంది. మనకి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. తెలుగు ఉంటే అప్డేట్ చేస్తా గైస్ కంపల్సరీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి డైవ్ అవుతుంది గైస్. రైట్, బేసిక్ స్టోరీ పాయింట్ ఏంటంటే, ఈ సినిమాలో కథ మొత్తం ఇంగ్ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. తన గతంలో ఏదో పెద్ద సమస్య కారణంగా ఆమె ఒక థాయిలాండ్లో ఉన్న రిమోట్ ఐలాండ్లో వేస్తారు. అయితే అక్కడ నుండి ఆమె ఆ రిఫార్మ్ స్కూల్కి పంపిస్తారు. అక్కడ వెళ్ళాక ఇంగకి తెలుస్తుంది ఏంటంటే అసలు ఆ స్కూలే కాదు, ఒక చిన్న జైలు లాంటిది. అంటే ఒకప్పుడు పాత మిలిటరీ వాళ్ళు యూజ్ చేసిన ఒక ప్రాపర్టీ అది. అక్కడ ప్రతి ఒక్కరు ఒక స్ట్రిక్ట్ హైరార్కీ ఫాలో అవుతారు గైస్. అందరినీ కంట్రోల్ చేసే ఒక మదర్ ఉంటుంది. ఆమె ఆ స్కూల్కి హెడ్. ఆమెకు ఫేవరెట్ అయిన ఎయిమ్ అనే ఒక స్కూల్ స్టూడెంట్ మొత్తం స్కూల్ మీద పట్టు సాధిస్తుంటుంది. అండ్ ఆమె ప్రతి స్టూడెంట్స్కి ఇన్ఛార్జ్. ఆమె ఇంకా అక్కడికి కొత్తగా రావడంతో మిగతా అమ్మాయిలు ఆమెను టార్గెట్ చేయడం మొదలు పెడతారు. అవమానాలు, టార్చర్, బుల్లింగ్ రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి. కానీ అదే సమయంలో స్కూల్కి కొన్ని విచిత్రమైన సంఘటనలు జరగడం మొదలవుతుంది. రాత్రి వేళలో వింత శబ్దాలు వినిపించడం, కొందరిపై దాడులు జరగడం, కనిపించని ఏదో శక్తి వాళ్ళని వెంటబడుతూ ఉంటుంది అనిపించడం మొదలవుతుంది. అసలు ఈ కథ ఆత్మ ఎవరు? ఇంకొక దీంతో సంబంధం ఏంటి? ఆ ఫోక్లోర్ ఏంటిది? అసలు ఆమె ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది? ఆ థాయిలాండ్ ఉన్న మిస్టరీ ఏంటి? బాధితురాలు లేక భయంకరమైన సంఘటనల వెనుక నా అసలు కాదా ఈ మూవీలో తెలుస్తుంది గాయస్. సో నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, మూవీలో ఈ సినిమాని నిలబెట్టిన మెయిన్ 4 విషయాలు గాయస్. మొదటిది వచ్చేసి థాయ్ ఫోక్ హారర్ అట్మాస్ఫియర్. హానెస్ట్లీ చెప్పాలంటే ఈ సినిమా యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వచ్చేసి డైరెక్టర్ పాప్ పాంగ్ పైరాచ్ మొత్తం మూవీని చాలా డార్క్ అండ్ అన్కంఫర్టబుల్ ఫీల్ తో ప్రెజెంట్ చేశాడు. రిమోట్ ఐలాండ్ సెట్టింగ్, పాత భవనాలు, వర్షం, నైట్ సీక్వెన్స్, ఆ ఐలాండ్ యొక్క సీక్వెన్సెస్ ఇవన్నీ కలిపి ఒక క్రీపీ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేశాయి. హాలీవుడ్ హారర్ మూవీస్ లా లౌడ్ గా భయపెట్టడం కాకుండా నెమ్మదిగా మనల్ని ఆ ప్రపంచంలో లాగేస్తుంది. రెండోది వచ్చేసి బుల్లింగ్ అండ్ ఎమోషనల్ డ్రామా. సాధారణంగా హారర్ సినిమాలో క్యారెక్టర్స్ మీద మనకి ఒక పెద్ద కనెక్షన్ ఉండదు, కానీ ఇక్కడ ఇంగానే క్యారెక్టర్ పడే బాధ చూసినప్పుడు నిజంగానే చాలా జాలి వేస్తుంది. స్కూల్లో ఆమె ఎదుర్కొనే అవమానాలు, టార్చర్, ఒంటరితనం చాలా రియలిస్టిక్ గా అనిపిస్తాయి. అందుకే తర్వాత జరిగే సూపర్ న్యాచురల్ సంఘటనలు మరింత ఇంపాక్ట్ ఇస్తాయి అవి. మూడోది వచ్చేసి హారర్ మూమెంట్స్ అండ్ విజువల్. ఇది జంప్ స్కేర్స్ మీద మాత్రమే నడిచే సినిమా కాదు కదా. చాలా చోట్ల బ్యాక్గ్రౌండ్ కనిపించే ఆ షాడోస్, వింత శబ్దాలు, మాస్క్ వేసుకున్న ఆత్మ, అసలు ఆత్మ ఏంటిది, ఎందుకు వస్తూ ఉంటుంది ప్రతిసారి, ఆ ఎంట్రీ వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఆ అడవిలో వచ్చే సీన్స్ అయితే చాలా బాగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. ముఖ్యంగా కొన్ని నైట్ సీక్వెన్స్ అయితే లైట్స్ ఆఫ్ చేసుకొని మనం ఇయర్ ఫోన్స్లో డాల్బీ సిస్టంలో పెట్టుకొని చూస్తే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి గైస్. కొన్ని ఫిల్మ్స్ నిజంగా చాలా క్రీపీగా ఉన్నాయి గైస్. నాలుగోది వచ్చేసి క్లైమాక్స్ అండ్ థీమ్. సినిమా కేవలం గోస్ట్ స్టోరీ మాత్రమే కాదు, అబ్యూస్, పవర్, బుల్లింగ్, హింస, ఇలా మరో హింసకి దారితీస్తూ ఆ విషయాన్ని కూడా చెప్పడానికి ట్రై చేస్తుంది. చివరి యాక్ట్లో కొన్ని రివీల్స్, ఎమోషనల్ మూమెంట్స్, ఆ సూపర్ న్యాచురల్ కనెక్షన్ బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ నాకు బాగా నచ్చింది గైస్. ఆ వరల్డ్ సెటప్ కూడా బాగా నచ్చింది. మూవీ అయిపోయాక కూడా దాని థీమ్ అనేది మనకి ఆ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. నెగిటివ్ పాయింట్స్కి వస్తే, ఇక నెగిటివ్ విషయానికి వస్తే మరి అతిపెద్ద నెగిటివ్స్ కాదు కానీ కొన్ని ఉన్నాయి గాయస్. మొదటి వచ్చేసి పేసింగ్ ఇష్యూ. సినిమా రన్ టైం ఆల్మోస్ట్ 2 hours 5 minutes ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది గాయస్. ఆ స్టోరీ సెటప్ కానీ మనకి ఈ ప్రొసీడింగ్స్ అనేవి చాలా బాగా మెల్లగా తీసుకెళ్లారు. అయినా మధ్యలో కొన్ని సీన్స్ రిపిటేటివ్ అనిపించినా బాగానే తీసుకెళ్లారు. ముఖ్యంగా బుల్లింగ్ ట్రాక్ కొంచెం ఎక్కువగా లెంత్ తీసుకున్నట్టు అనిపించింది. రెండోది వచ్చేసి ప్రిడిక్టబుల్ హారర్ ట్రోప్స్. కొన్ని హారర్ సీన్స్ చాలా బాగున్నా కొన్ని జంప్ స్కేర్స్ మాత్రం మనం ఊహించేస్తాం ముందే. హారర్ మూవీస్ ఎక్కువ చూసే వాళ్ళకి మూమెంట్స్ అనేవి కొత్తగా అనిపించకపోవచ్చు.
మూడోది వచ్చేసి క్యారెక్టర్ డెవలప్మెంట్. కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ అవి చాలా అండర్ డెవలప్డ్ అనిపించింది. ముఖ్యంగా కొంతమంది ఎందుకు అలా ప్రవర్తిస్తారు అనేది ఇంకా పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదు. అది చేసి ఉంటే బాగుండేది అనిపించింది. సో ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి ఫైనల్గా హోస్ట్ సినిమా గురించి ఒక్క మాటలు చెప్పాలంటే ఇది మాస్ జంప్ స్కేర్ మూవీ అయితే కాదు గైస్. ఒక స్లో బోనర్ థాయ్ ఫోక్ హారర్ థ్రిల్లర్. మీకు థాయ్ హారర్ మూవీస్ అంటే లేకపోతే ఫోక్లో డ్రామాస్ బాగా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మూవీ వాచ్ చేయండి. ద మీడియం, ద ఇన్కాంటేషన్, సేటన్ స్లేవ్స్ ఇటువంటి మూవీస్ మీకు నచ్చితే డెఫినెట్గా మూవీ వాచ్ చేయండి గైస్. మీకు బుల్లింగ్ డ్రామా, సూపర్ న్యాచురల్ మిస్టరీ, డార్క్ హారర్ ఎలిమెంట్స్ కలిసి ఒక కథని చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీ ట్రై చేయండి. అవును, మీరు పేసింగ్ కొంచెం స్లోగా ఉంటుంది కానీ హారర్ ట్రూప్స్ కూడా రెగ్యులర్గా అనిపించిన ఓవరాల్గా హారర్ ఫ్యాన్స్కి అయితే డెఫినెట్గా డీసెంట్ వన్ టైం వాచ్. నా రేటింగ్ వచ్చేసి 7/10 గైస్. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్ థాయ్ లాంగ్వేజ్లో. సో గైస్ మీరు కూడా హాస్ట్ మూవీ చూసినట్లయితే మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా మన స్టోరీ టైర్ రివ్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ స్టోరీ టైర్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.